హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చాలా మంది నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా మంచి కంటెంట్ మేము మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక పోస్ట్ పెడతాం జరిగింది. దానిపైన మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ పోస్ట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. వారికి సంబంధించిన వారు సాధించిన విజయాల్ని ప్రజలకు అందజేసే ప్రయత్నంలో ఇలా కొన్ని పోస్టులు పెడుతూ ఉంటారు. దానికి సంబంధించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. గవర్నమెంట్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారేనా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారా? అనేది నాకు ఒక $100 క్వశ్చన్‌గా మిగిలిపోయింది ఈ పోస్ట్ చూసిన తర్వాత. ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక వ్యక్తిని అవాయిడ్ చేయడం అనేది పోస్టర్స్‌లో సాధించిన అభివృద్ధుల్లో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం. ఆయన కాదని ప్రతి విషయంలో ఎందుకు లోకేష్ గారిని ప్రమోట్ చేస్తున్నారన్న విషయం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకు లోకేష్ గారిని ప్రమోట్ చేసే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారిని డిమోట్ చేస్తూ ఉన్నారు? ఆయన అవసరం లేదా మీకు? జన సైనికులు దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడాలి. ఓకే, స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతూ ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ, 1,00,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముఖ్య సంస్థలను మెప్పించి ఏపీకి రప్పిస్తూ ఉన్నారు. రప్పిస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్ అనేసి. నేమ్ ఎంత బాగుందో, ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్ అదిరిపోయింది కదా. ఓకే, అందుట్లో వీళ్ళు తెస్తున్న సంస్థల గురించి మాట్లాడుతూ ఉండగా టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనేది రాబోతుంది విశాఖపట్నం ప్రాంతానికి. నాకు తెలిసి టీసీఎస్ అనేది విశాఖపట్నంలో ఆల్రెడీ ఉంది. కొత్తగా రావడానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే టీసీఎస్ అనేది విశాఖపట్నంలో ఉంది. కొత్తగా వచ్చేది కాదు ఇది. దీని గురించి ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి కోట్లల్లో 16,500 కోట్ల ఉద్యోగాలు. ఇదే కమిటీ గ్రీన్కో గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గ్రీన్కో గురించి మాట్లాడారు కదా మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు అనే టీంని కూడా చాలా గొప్పగా పొగిడారు. ఈ ఒక్క విషయంలో చాలా గట్టిగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ప్రాజెక్ట్ నేను చూడలేదు. చాలా మందికి జాబ్లు వస్తాయి. గ్రీన్కో అనేది ఒక అద్భుతం. ఇంత తక్కువ కాలంలో ఎంత బాగా చేశారు ఏంటని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఒకసారి ఆ బయట కూడా వినండి, మీరు తెలుస్తుంది. ఓకే, సేల్ ఇది మనకి తెలుసు. కడప అనంతపురంకి వెళ్తూ ఉన్నారంట. పెట్టుబడులు అంట 1,725 కోట్లు అంట. అది కూడా 1,725 కోట్లు. అది కూడా చెప్పారు. 1000 ఉద్యోగాలు వస్తాయంట. ఈ కార్నర్ అనేసి ఇంకో కంపెనీ గురించి చెప్తున్నారు. ప్రాంతం అనంతపూర్లో వస్తుందంటే ఈ ప్రాజెక్టు. పెట్టుబడులు వచ్చేసి దగ్గర 567 కోట్లంట. ఉద్యోగాలు 170 వస్తాయంట. ప్రాంతం అనంతపురం, కడప మొత్తం అటువైపు. టాటా పవర్ కూడా వస్తుందంట. ప్రాంతం అనంతపురం అంట. పెట్టుబడులు 2,000 కోట్లు, ఉద్యోగాలు 1,360 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారంట. బాబా సూపర్. ఇదైతే టాటా వాడు ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తున్నారంటే హ్యాపీ కదా. ఎన్టీపీసీ నుంచి కూడా వస్తున్నాయంట. ఎన్టీపీసీకి పెట్టుబడులు 1,85,000 కోట్లు అంట. ఎన్టీపీసీ పెట్టుబడులు, దానికి 57,000 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయంటూ. ఇంకా సేల్ కూడా వేరే ప్రదేశంలో వస్తుంది. క్లియర్ ఎనర్జీ అంట, దానికి సంబంధించి కూడా 2,000 కోట్లు పెట్టుబడులు, దానికి కూడా 650 కోట్లు, 650 మందికి ఉద్యోగాలు వస్తాయంట. అంతా ప్రాంతం రామన్నపేటలో పెట్టుబడుల కోసం భారత్ పెట్రోలియం వాళ్ళు వస్తూ ఉన్నారంట. ప్రాంతం రామన్నపేట పెట్టుబడుల కోసం దగ్గర 96,862 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. 3,000 కోట్లు వస్తూ ఉన్నాయంట. మళ్ళీ ఎన్హెచ్ఎస్పిసి, అదే ఏపీ జెన్కో, రిలయన్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టెస్లా అనుకున్నాను, టెస్సా అంట. ఇలా అన్ని కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి ఒక బ్రౌచర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక పోస్టర్ అనుకోండి మంచిగా. అందుట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఫోటో వేయటం జరిగింది. ఏంటి ఇది? ఈ అన్యాయం ఏంటి? వేర్ ఇస్ పవన్ కళ్యాణ్, మా డిప్యూటీ సీఎం? జనసైనికులు కూడా ఈ విషయాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ అటన్నిటికి పర్మిషన్ ఇవ్వాలంటే పర్యావరణ శాఖ మంత్రి ఇవ్వాలి కదా. ఆయన ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇవ్వకుండా వీటన్నిటికి పర్మిషన్ రాదు. మరి ఆయన లేకుండా వీటన్నిటిని ఎలా కోఆర్డినేట్ చేస్తారు? మరి అప్పుడు లోకేష్ గారికి ఏం సంబంధం ఉంది వీటిలో? ఈ పరిశ్రమలు తేవడంలో లోకేష్ గారికి ఏం సంబంధం ఉంది? అంత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గవర్నమెంట్ కోసం వస్తారు. మరి ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే ఫోటోలు వేసుకొని ఇంత పెద్ద సక్సెస్ మేమిద్దరమే సాధించామని చెప్తూ ఉంటే ఇది కూటమి ప్రభుత్వం లేకపోతే కొట్టుకునే ప్రభుత్వం అనేది నాకు అర్థం కావట్లేదు.
ఇంత గ్రాండియర్‌గా ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందుట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూడా ఎంతో కొంత పార్టిసిపేషన్ ఉంటుంది గదా! వీటిల్లో. మరి ఆయన ఫోటో ఎందుకేయలేదు? సాధారణ మంత్రి, డిప్యూటీ సీఎం కూడా కాదు లోకేష్ గారు. ఆయన ఫోటో ఎందుకేశారు అంటూ చాలామంది పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాం. చాలామంది ఏమంటున్నారంటే దీన్ని అబ్బబ్బబ్బా! ఈ పోస్టు చేసినప్పుడు కింద ముఖ్యమంత్రి బొమ్మ లేదని చెప్తూ ఉన్నారు. ఎత్తేసారా అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలి? ఇది పవన్ కళ్యాణ్‌కి అవమానం కాదా? ఏమో ఇగ జన సైనికులు వీళ్ళంతా బీజేపీ వాళ్ళు, జన సైనికులు ఏం జేత్తన్నారో ఎవడికి తెలీదు. వాళ్ళు ఏది చెప్తే అది ఓకే అనాలి. వాళ్ళకి వత్తాసు పలుక్కుంటూ ఎళ్ళాలి. అంతేనా? హాట్స్ ఆఫ్ టు యూ రా నాయనా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కింద తెలియజేసేయండి. ఐ యామ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్.